అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ పునరుత్థాన శుభములు తెలియజేస్తున్నాం. శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేయి వారందరిలా కృప చూపుటకు, రక్షించుటకు, విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని తన రక్తాన్ని అర్పించుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చినని గలతీ 3:13లో తెలియచేయబడింది. అబ్రహాం పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు ఈ లోకానికి వచ్చినని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తు ఈ లోకానికి రావడానికి అనేక మార్గాలు మనకి కనబడుతుంటాయి. లేఖనాలు ఈ విధంగా లేఖనములు ఈ విధంగా తెలియచేయుచును. ఇదిగో వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించునని దేవుని వాక్యము సెలవిస్తుంది. అన్యజనులకు వెలిగించడానికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన దేవాతి దేవుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి తన కుమారునిగా మనలను చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లు యోహాను సువార్త 1:12 తన తండ్రి కుమారునిగా మనలను చేయుటకు తండ్రి కుమారుడు ఏ విధంగా ఏకమై ఉన్నారో ఆ విధంగా మనల్ని తన కుమారుడిగా, తన సొత్తుగా, తన శ్వాసంగా చేసుకుంటకే ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చినని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన పుట్టినప్పుడు పశువుల తొట్టిలో పెట్టబడినాడు, కానీ ఆయన మనలను పచ్చిక గడ్ల చోట్ల పరుండు చేయుటకు వచ్చాడని కీర్తనకారుడు వ్రాస్తున్నాడు. కీర్తనకారుడు మనము పచ్చిక గల ప్రదేశమందు అలాంటి చోట్లు నివసిస్తామని 23 కీర్తనలో 2వ వచనంలో వ్రాయబడి ఉంది. కాబట్టి మనము దేవుని స్తుతించాలి. అదేవిధంగా యేసు ప్రభు సత్రంలో వారికి స్థలం లేదు. లూకా 2:7 సర్వాధికారి అయిన ప్రభు తలదాచుకునేందుకు ఈ లోకంలో స్థలం లేకుండాను, కానీ పరలోకంలో విశ్వాసులకు స్థలము ఏర్పాటు చేయుటకు వెళ్ళాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ లోకంలో తనకి ఘనత ఖ్యాతి లేకున్నా మనకు ఖ్యాతిని పేరును అందించడానికి దేవుడే ఈ లోకానికి వచ్చిండు. ఆయన రాత్రి వేళ పశువుల శాలలో వెలుతురు సరిగ్గా లేని స్థలాల్లో పుట్టాడు, కానీ ఆయన ఈ లోకానికి వెలుగైనాడు. యోహాను సువార్త 1:9 పాపమనే శాపమనే అంధకార చీకట్ల నుండి మహిమగల తన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. తన వెలుగులో మనల్ని నడిపించి తన వెలుగుగా చేశాడు, వెలుగులోకి తెచ్చాడు, మనలను వెలుగుగా చేశాడు. కాబట్టి దేవుని మనము స్తుతించాలి, ఆరాధించాలి. ఎంతమంది వింటున్నారు? మీరందరూ మరి దేవుని వెలుగులో నడుస్తూ అనేకులకు వెలుగుగా మార్చబడాలి. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు పొత్తిగుడ్డలో చుట్టబడ్డాడు. కీర్తనకారుడు ఈ విధంగా వివరిస్తున్నాడు. వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. కీర్తన 104:2 మహత్యమును ప్రభావంను ధరించి ఉన్నాడు. కీర్తనలు 104:1 మనకు రక్షణ, నీతి, ఆనందము వస్త్రములను ధరింపచేయుటకే వచ్చాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అందరూ అంతటా రక్షణ పొందాలని ఈ లోకానికి మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేటుకు రాలేదు, కానీ దాన్ని నెరవేర్చుటకే వచ్చానని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందరూ ఎదురు చూస్తున్నట్లు ఆయన రాజ్య భవనంలో జన్మించలేదు, కానీ ఒక వడ్లవాని ఇంటిలో పుట్టాడు. అవును, ఆయన నిజంగా వడ్లవాని కుమారుడు కాడా అని అనేకులు సాక్ష్యం ఇచ్చారు. 2 కొరింథీలో చూసినట్లయితే 8:9 పౌలు ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయనని
దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన పశువుల శాలలో దుర్గంధం వచ్చే చోట జన్మించాడు, కానీ క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. ఎఫెసీ 5:2 దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ గొప్పది. ఆయన పశువుల శాలలో దుర్గంధము వచ్చే అంటే దుర్వాసన వచ్చే అలాంటి ప్లేస్లో జన్మించడని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని స్తుతించినట్లయితే, దేవుని ఆరాధించినట్లయితే ఆ గుళ్ళులు జ్ఞానులు ఈ విధంగా దేవునికి సాంబ్రాన్ని బోలము బంగారం అర్పించి దేవుని పూజించారు, సేవించారు. ఈ దినాన మనము కూడా క్రిస్మస్ దినాల్లో ఉంటున్న మనము దేవుని సేవించాలి, దేవుని కీర్తించాలి, దేవుని మహిమపరచాలి. అందరు తల వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీవే కనికరించి ఎంతమంది క్రీస్తును ఆరాధిస్తున్నారో, మహిమపరుస్తున్నారు, వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో స్థిరపరచు, నీ ఆత్మలో స్థిరపరచు, నీ అగ్నితో నింపి ఇది మొదలుకు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం